రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుంది. ఆ హీరోలు ఈ హీరోలు అని తేడా లేకుండా అందరూ హీరోల అభిమానులు కల్కి సినిమాను ఆస్వాదిస్తున్నారు. నిజానికి మునుపెన్నడూ ఈ విధంగా చూడకపోవచ్చు. ఒక సినిమాను అందరూ హీరోల అభిమానులు ఇలా దగ్గరకు తీసుకోవడం అనేది. మొన్న ఏదైతే ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అందరు హీరోల అభిమానులు తీలిపోకుండా కులాలు మతాలు అనే ఫీలింగ్ లేకుండా అందరూ కలిసికట్టుగా కూటమి వైపు నిలబడండి అని కోరాడు. రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు సైతం ఏపీ ఎన్నికల్లో జనసేనని వైపు నిల్చున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రిలీజ్ అయిన మొట్టమొదటి భారీ పెద్ద సినిమా కల్కి సినిమా. అలాంటి సినిమాను ఎలాగైనా హిట్ చేయాలి అని, అలాంటి సినిమా ఎలాగైనా హిట్ కావాలి అని రెబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు కోరుకున్నారు. కేవలం రెబల్ స్టార్ అభిమానులే కాదు, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా కల్కి సినిమాను ఓన్ చేసుకున్నారు. నిన్నటి నుండి చాలా చోట్ల కల్కి సినిమాకు సంబంధించిన థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ ఫోటోలు, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫోటోలు పెట్టి ఆల్ ది బెస్ట్ రెబల్ స్టార్ అంటూ బ్యానర్లు సైతం వేయించడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడైనా సరే కానీ ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే మిగిలిన హీరోల మధ్య, ఆ హీరో ఫ్యాన్స్ మధ్య బిగ్ ఫైట్ నడిచేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా బాగున్నా బాలేకపోయినా కానీ ఆ హీరో అభిమానులు మాత్రం సినిమా బాగుంది అని, వేరే హీరోల ఫ్యాన్స్ ఏమో సినిమా బాగాలేదు అని ట్రోల్ చేసుకునేవాళ్ళు. కానీ కల్కి విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు కల్కి సినిమాను ఓన్ చేసుకొని ప్రమోట్ చేస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా కల్కి సూపర్ హిట్, కంగ్రాచులేషన్స్ ప్రభాస్ అంటూ ట్విట్టర్లో ట్వీట్లు సైతం చేస్తున్నారు. గతంలో ప్రభాస్ గారి సినిమా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ అలాగే ప్రభాస్ గారి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో బిగ్ ఫైట్ నడిచేది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు కూడా ప్రభాస్ అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య బిగ్ ఫైట్ నడిచేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అంతా ఒక్కటే, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటే, అలాగే మన అభిమానులం కూడా అందరం ఒకటే. రాజకీయాలను మాకు వదిలేయండి, సినిమాలను మీరు ఏలండి అన్నట్లు ప్రభాస్ సినిమాను భారీ హిట్ చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఏకంగా ప్రభాస్ గారి తల్లి అయినటువంటి కృష్ణరాజు గారి సతీమణి కూడా ఈరోజు కల్కి సినిమా చూసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, మా అబ్బాయి తీసిన కల్కి సినిమా హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ధన్యవాదాలు, అలాగే రెబల్ స్టార్ అభిమానులకు ధన్యవాదాలు. ఇక హాలీవుడ్ టాలీవుడ్ లేదు, ఉన్నది ఒక రెబల్ వుడ్డే అని ఆమె కూడా కల్కి సినిమా చూసిన తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులపై కూడా పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది. ఎలాగైతే మొన్న జనసేన పార్టీ వైపు ప్రభాస్ అభిమానులు నిల్చొని జనసేనకు సపోర్ట్ చేశారో అది గుర్తుంచుకొని కల్కి సినిమాకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు.